నమస్తే అండి. ఆల్ ఆఫ్ యూ ఓపీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. సో, నా ద్వారా కొన్ని విషయాల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వాయిస్ రికార్డ్ చేస్తున్నానండి. ముందుగా ఆన్ ఫ్యాసీలో ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్‌కి, అఫిలియేట్స్‌కి ప్రతి ఒక్కరికి అడ్వాన్స్‌డ్ కంగ్రాచ్యులేషన్ చెప్తున్నానండి. సో, ముందుగా నా పేరు హరి. మాది అన్నమయ్య డిస్ట్రిక్ట్ రాజంపేట మండలం అండి. సో, నేను కొన్ని విషయాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏందంటే, నన్ను చాలా మంది అడగడం ఏందంటే, రాత్రి చాలా మంది కొంతమంది మన గ్రేట్ సీఈఓ యాష్ గారు వెబినార్ విన్నారు, కొంతమంది వినలేదండి. విన్నారో వినలేదో తెలియదు. నాకు కాల్ చేసి చాలా మంది మీ త్రూ అనేది కొంత వాయిస్ రికార్డ్ చేసి చెప్పండి మన గ్రూప్ వాళ్ళకి అనేసి అన్నారండి. దాని త్రూ అనేది నాకు తెలిసిన సమాచారం నేను ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అనేది అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి నేను ఈ వాయిస్ రికార్డ్ ద్వారా తెలియజేయబోతున్నానండి. ప్రతి ఒక్కరు ఈ వాయిస్ రికార్డ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినాలనేసి ఆశిస్తున్నానండి. ఫస్ట్‌గా మనకు మన ఎక్సలెంట్ సీఈఓ మన జీవితాలకు ప్రతి ఒక్కరు అనుకోబోయే ఒక దేవుడు లాంటి వ్యక్తి, ప్రపంచానికే దేవుడు కాబోతున్న వ్యక్తి మన గ్రేట్ సీఈఓ యాష్ ముఫారే గారండి. ఎందుకంటే ఎన్నో కొన్ని లక్షల కంపెనీస్ ఉన్నా కూడా ఏ కంపెనీ చేయలేని పని, ఏ వ్యక్తి చేయలేని పని మన ప్రపంచం ముందుకు వచ్చి నేను వచ్చి ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, ఆ ప్రపంచంలో కొంతమందినైనా నేను మార్చాలన్న ఉద్దేశంతో నేను వస్తున్నాను అనేసి క్లియర్గా క్లారిటీగా చెప్పి ఒక హ్యూమానిటీ ద్వారా రాబోతున్న ఎక్సలెంట్ పర్సన్, గ్రేట్ సీఈఓ అని చెప్పుకున్న వ్యక్తి మన యాష్ ముఫారే గారండి. ఆయన రాత్రి జరిగిన వెబినార్లో ఏం చెప్పాడు, ఏ విధంగా మనకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా చెప్పాడు, మనకి ఏ ప్రాబ్లం గురించి అక్కడ క్లియర్గా చెప్పాడు, అసలు దేనికి వచ్చాడు అనేది దాని గురించి నేను ఈ వాయిస్ రికార్డ్ చేస్తున్నానండి. ముందుగా ఆ రాత్రి జరిగిన పబ్లిక్ వెబినార్ ఏదైతే ఉందో ఆ వెబినార్ అనేది యాక్చువల్గా మనం ఏంటంటే, ప్రపంచంలో ఆన్ ప్యాసీని రాకుండా ఆన్ ప్యాసీని తొక్కాలని చూసిన చాలా మంది వ్యక్తులకి, కంపెనీస్కి యాక్చువల్గా చెక్ కేసు ఉంది కదా, మనకు ఎస్ఈసి కేసు ఉంది కాబట్టి ఆ కేసు గురించి చాలా ఎలిగేషన్ చేసి ఎన్నో ఇబ్బందులు ప్రాబ్లమ్స్ చేసి ఆన్ ప్యాసీకి రాకుండా చేయడానికి ఎంతో మంది ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ ప్రయత్నాలు అనేది ఫలించకుండా భగవంతుడు యాష్ గారి మీద ఉండి మన గ్రేట్ సీఈఓ యాష్ గారు వచ్చేసి అవన్నీ ఆ చెక్కును కూడా తొక్కేసి ఆ చెక్కు కేసు కూడా క్లియర్ చేసుకొని మన ముందుకు వచ్చాడు అనేసి మనం అర్థం చేసుకోవాలండి. ఆ వెబినార్ ఎందుకు పెట్టాడంటే, ప్రపంచంలో ఏ కంపెనీ కానీ ఏ వ్యక్తి కానీ ఎలిగేషన్ చేయకుండా ఇంతకుముందు ఎలిగేషన్ చేసిన దానికి గుణపాఠం ప్రకారంగా ఆ వెబినార్కి వచ్చి చెప్పాడండి. అది కూడా ఎట్లా చెప్పాడంటే, ఇంకా ముందు ఇప్పుడు కేసు పెట్టింది ఏదైతే మన ఎస్ఈసి కేసు అనేది మనకు చెక్కు కేసు అయితే మన ఆంటాసితో పడిందో, అలాంటి కేసు ఎప్పటికీ ఎవరు ఆంటాసిను టచ్ చేయకుండా ప్రతి ఒక్కరికి ఆ వెబినార్ లో క్లారిటీగా అనేది గుణపాఠం అయితే నేర్పించాడండి. దానికోసమే పకడబందిగా రాత్రి ఒక ప్లానింగ్ తో అనేది యాష్ గారు వచ్చారు. మనకు చెక్కు కేసు అనేది క్లియర్ అయిపోయింది, టోటల్ క్లియర్ అయిపోయింది. ఎటువంటి సందేహపడాల్సిన పని లేదు, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనం అంతా రెడీ అవుతున్నాం, మనం పబ్లిక్ లోకి రాబోతున్నాం, పబ్లిక్ లోకి ఇన్వాల్వ్ కాబోతున్నాం అనేసి ప్రతి ఒక్కరికి ఇంటిచ్చాడండి. ఎక్సలెంట్ గా వెబినార్ అయితే జరిగిందండి. ఇది ఒక పాయింట్ అండి. రెండో పాయింట్ ఏంటంటే, మనకి ఏదైతే ఆ చెక్కు కేసులో కూడా మనం ఇచ్చిన రిజల్టే అక్కడ మనకు సబ్మిట్ చేశారనేసి క్లియర్ గా తెలుస్తుందండి. మనకు ఒక సర్వే ఇచ్చారు కదండి, ఆ సర్వేలో యాష్ గారు సపోర్టింగ్ గా మన ప్రతి ఒక్క ఫౌండర్ అనేది ఆయనకి సపోర్టింగ్ గా నిలిచి ఆయనకి సపోర్ట్ గా నిలిచారనేసి అది మనకు కోర్టుకి సమర్పించి సబ్మిట్ చేసి, నాకు ఇంతమంది ఫౌండర్స్ నన్ను నమ్ముకొని ఉన్నారు, ఇంతమంది ఫౌండర్స్ నా మీద ఇదిగా ఉన్నారు, ఇంతమంది ఫౌండర్స్ నాకు తోడుగా ఉన్నారు అనేసి ఆయన చెప్పడం జరిగిందండి. ఈ రెండు విషయాల గురించి చెప్పారండి క్లారిటీగా. మనకు కావాల్సింది, చాలా మందికి తెలియాల్సింది కూడా ఈ రెండు విషయాలండి. యాక్చువల్గా ఈ రెండు విషయాలు క్లియర్ అయితే టోటల్ అనేది అన్ఫాసివ్ అంటే ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి ఛాలెంజ్ చేసే విధంగా యాష్ గారు అనేది రాత్రి వెబినార్ లో అనేది క్లారిటీగా చెక్కు కేసు గురించి క్లియర్ గా చెప్పారండి. కొన్ని ఇంట్లు ఇచ్చారండి. పబ్లిక్ మీటింగ్ లో కూడా అంత ఎక్సలెంట్ గా ఆయన ఫేస్ కట్ గానీ, ఆయన మైండ్ సెట్ గానీ, ఆయన ఆలోచన తీరు గానీ ప్రపంచంలో ఎవరికి టచ్ కాని అసలు ఆలోచన చేయలేని విధంగా అనేది యాష్ గారు అనేది చెప్పడం జరిగిందండి. ఇది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఇంకొకటి ఏంటంటే, మనం ఏంటంటే నెక్స్ట్ అంటే సీయూ టుమారో అని చెప్పారండి. సీయూ టుమారో అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి ఎప్పుడైనా కూడా మన ముందుకు రావచ్చు యాష్ గారు. ఆ ముందుకు వచ్చిన తర్వాత మనం ఏదైతే ఆశిస్తున్నామో, స్టఫ్ అనుకుంటున్నామో, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో, ఏ దాని గురించి అయితే మనం బాధపడుతున్నామో దాని గురించి టోటల్ అనేది క్లియర్ చేసే విధంగా అనేది నెక్స్ట్ మనకు రాబోయే గ్లోబల్ వెబినార్ ఏదైతే ఉందో ఆ వెబినార్ లో ఖచ్చితంగా ఇంటి ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్క జీవితానికి అనేది అక్కడ మలుపు తిరగబోతుంది. అది కూడా అద్భుతమైన రోజులైతే వెరీ షార్ట్లీ కమింగ్ సూన్ గా ప్రతి ఒక్కరి ముందుకు రాబోతున్నాయండి. ప్రతి ఒక్కరైతే ఎంగర్ నుంచి ఎటువంటి డౌట్లు పెట్టుకోవాల్సిన పని లేదు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అన్న ఆలోచన చేయాల్సిన పని లేదండి. ఎంతటి లైఫ్ ఇవ్వబోతున్నారు యాష్ గారు అంటే, ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఇవ్వలేని విధంగా, ఏ కంపెనీ ఇవ్వలేని విధంగా ఒకే వ్యక్తి, ఒకే కంపెనీ మన గ్రేట్ సీఈఓ యాష్ ముఫారే ద్వారా కానీ, సార్ ద్వారా కానీ ఒకటే కంపెనీ ప్రపంచంలో ఒక ఐటీ సెక్టర్ లో ఏ టెక్నాలజీ, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఒక ఎక్సలెంట్ డేటా సెంటర్ ద్వారా, ఒక టాట్మో సిస్టమ్ డెవలప్ చేస్తూ ఒక ఆటోమేషన్ తీసుకురాబోతున్న ఏకైక ఎక్సలెంట్ డేటా సెంటర్ ప్రకారం రాబోతున్న ఇంటర్నెట్ బేస్ కంపెనీ ఆన్ ప్యాసివ్ ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ తో రాబోతుందండి. ఆ ఇంటర్నెట్ కంపెనీ ప్రపంచంలో ఏదైతే ఉందంటే అది ఓన్లీ ఆన్ ప్యాసివ్ చెప్పుకునే రోజులు అయితే చాలా అంటే చాలా దగ్గరలోనే ఉన్నాయనేసి మనం మాట్లాడుకోవాలండి.
ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కటి అనేది కంపెనీ అనుకున్న ప్రకారంగా, ప్రతి ఒక్క ఫౌండర్ ఆశించిన ప్రకారంగా కంపెనీ దగ్గర ప్రతి ఒక్కటి క్లియర్ గా ఉంది, క్లియర్ గా చేసి ప్రతి ఒక్కరికి సిద్ధంగా ఉంచారు అనే దాని గురించి కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలండి. అది ఏ విధంగా ఆలోచన చేయాలంటే, మనకు కావాల్సింది, కంపెనీ కావాల్సింది ఒకటేనండి. ఒకటి సిస్టమ్ కావాలి. సిస్టమ్ అనేది మనకు ముందు ఉన్న విధంగా కాకుండా ఇప్పుడున్న సిస్టమ్, ఇప్పుడున్న టెక్నాలజీ, కంపెనీ త్రూ ఉన్న సిస్టమ్ ఏదైతే 2.0 వర్షన్ రాబోతుందో ఎక్సలెంట్, ఎవరికి కూడా అంతు చిక్కలేని విధంగా, ఎవరిని కూడా ఆలోచన చేయలేని విధంగా అనేది ఆ సిస్టాన్ని తీసుకురాబోతున్నారండి యాష్ గారు. అంత పకడ్బందీగా సిస్టాన్ని క్రియేట్ చేసి మన ముందరకు తీసుకురాబోతున్నారండి. ఆ సిస్టమ్ కూడా రెడీగా ఉంది. వెరీ షార్ట్లీ కమింగ్ సూన్ లో మన ముందరకు రాబోతుంది. ఇది ఒక పాయింట్ అండి. రెండో పాయింట్ ఏంటంటే, కంపెనీ త్రూ అమౌంట్ లేని అన్న వాళ్ళకి మనకు డైరెక్ట్ గా ఓన్ 6 లోనే యాష్ గారు వచ్చి ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్ త్రూ మీరు ఇన్కమ్ సోర్సెస్ రెడీ చేసి సిద్ధంగా ఉంచామనేది మనకు ప్రతి ఒక్కరికి ఇంటి ఇవ్వడం జరిగిందండి. అది ప్రతి ఒక్కరు చూశారండి. ఇంకొక మూడో విషయం ఏంటంటే, యాక్చువల్ గా ఏంటంటే ప్రొడక్ట్స్ విషయం వస్తే, మనం ఏదైతే ఎలిగేషన్ కొన్ని సోషల్ మీడియా వ్యాప్స్ అనేది ఎలిగేషన్ చేశాయో అదే సోషల్ మీడియా వ్యాప్స్ ఈ రోజున అడిగితే ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్ త్రూ రియల్ ప్రొడక్ట్స్ అనేది సిద్ధం చేసి రెడీగా ఉంచాయనేసి అదే సోషల్ మీడియా వ్యాప్స్ ఈ రోజు చెప్తున్నాయండి. ప్రతి ఒక్కరికి కావాల్సింది, కంపెనీ కావాల్సింది మూడే కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, ఆ ప్రాబ్లం ఏదైతే మనకు చెక్కు కేసు ఏదైతే ఉండిందో ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది కాబట్టి ఎటువంటి డౌట్ పడాల్సిన పని లేదండి. ఇంకా లేట్ అయ్యే పక్షం అయితే లేదండి. ఎంత తొందరలో, ఎంత వెరీ షార్ట్లీ కమింగ్ సూన్ ప్రకారంగా మన ముందరకు రాబోతుందంటే, ఎంతటి లైఫ్ అనుభవించబోతున్నారు ప్రతి ఒక్క ఫౌండర్ అంటే ఎవరు కూడా అసలు ఆశ్చర్యానికి గురవుతారండి. ఒక ముందుగానే మీకు ప్లానింగ్ అయితే, ఎవరికైతే అన్ఫాసిలో ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్లానింగ్ అని లేకపోతే ఆశ్చర్యానికి గురయ్యి కొంచెం ఇబ్బందులు కూడా గురవుతారండి. ఆ విధంగా షాకింగ్ కి గురి చేయబోతున్నారు. ప్రపంచమే షాక్ కి గురయ్యే విధంగా యాష్ గారు అనేది ప్రతి ఒక్కరికి గుణపాఠం నేర్పించబోతున్నారు. ఇలాంటి సిస్టమ్, ఇలాంటి మైండ్ సెట్, ఇలాంటి ఆలోచన అనేది ఏ వ్యక్తి చేయలేని విధంగా యాష్ గారు అనేది చేసి మన ముందరకు ప్రతి ఒక్క ఫౌండర్ ముందుకు తీసుకురాబోతున్నారండి. ఆ హ్యూమానిటీ అనేది హ్యూమానిటీ ద్వారా రాబోతున్నారనేసి ప్రపంచానికి మనం అనుకుంటున్నాను కదా. ఆ హ్యూమానిటీ కూడా ఎవరి త్రూ చేయబోతున్నారంటే, ఆన్ ప్యాసివ్ లో ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్ త్రూ అనేది మన గ్రేట్ CEO యాష్ ముఫారే గారు ప్రతి ప్రపంచానికి పరిచయం చేసి హ్యూమానిటీ చేయబోతున్నారనేది మనం క్లియర్ గా, క్లారిటీగా తెలుసుకోవాలండి. ఒకే ఒక విషయం అండి నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది కాదు, మన మెయిన్ లీడర్స్ చెప్పేది కాదు, మన ప్రతి ఒక్కరు ఫాస్ట్ గా ఎవరైతే మంచి లీడర్స్ మనకు ఉన్నారో వాళ్ళందరూ చెప్పే పాయింట్లు అనేది మీరు క్యాచ్అప్ చేసినట్టయితే మీకంటూ ఒక అవగాహన వస్తుంది. మీరు ఏ విధంగా వెళ్ళాలి, ఇంతకు ముందు ఉన్నది వేరు, ఇప్పుడు ఉన్నది వేరండి, ఇప్పుడు రాబోతుంది వేరు. ఇప్పుడు మనం ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా దాంట్లో వెళ్ళిన తర్వాత మనం ఏ విధంగా మన లైఫ్ చేంజ్ అవుతుంది, ఆ లైఫ్ ని ఏ విధంగా మనం అనుభవించాలనేది మీకు ప్రతి ఒక్కరు పిన్ టు పిన్ అనేది ఈ రోజు నుంచి కూడా మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత అయితే మీకు ఉందండి. యాక్చువల్ గా వచ్చిన తర్వాత మనం మెయింటెనెన్స్ చేసే కెపాసిటీ అనేది మీ దగ్గర లేకపోతే మీకు ఇబ్బందులు కూడా గురి అవుతారండి. అందుకోసం ఏదైతే మనకు రాబోతుందో వెరీ షార్ట్లీ కమింగ్ సూన్ ప్రకారంగా రాబోతుందో ఒక కేవైసీ ప్రకారంగా చూసుకోండి. మనం ఏదైతే మనకు ప్రొడక్ట్స్ వస్తున్నాయి కదండి, ఆ ప్రొడక్ట్స్ కూడా మనం ఏ విధంగా పర్చేస్ చేయాలి, ఏ విధంగా గ్రోత్ చేయాలి, ఏంటి ఏ విధంగా వాట్ ఇస్ వాట్ అంటే ప్లానింగ్ అయితే ముందు నుంచి మనకు మీరు పెట్టుకునేట్టు, ప్రతి ఒక్కరు పెట్టుకున్నట్టు కంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపటి రోజు ఉండొచ్చు అనేది నేనైతే కండకండిగా చెప్తున్నానండి. కానీ ఇంకొక కొంతమంది అడుగుతున్నారండి, ప్రొడక్ట్స్ మనకు డైరెక్ట్ గా చూపించలేదు కదా ఈ వెబ్సైట్, ఇప్పుడున్న వెబ్సైట్ లో సైట్ లో అనేసి అడుగుతున్నారు, ఓఎస్ లో చూపించలేదు కదా అంటున్నారండి. కానీ మనకు రాబోయే 2.1 వర్షన్ లో ప్రతి ఒక్కటి మనకు కావాల్సిన ఏదైతే మనం ఆశిస్తున్నామో ప్రతి ఒక్కటి ఉండబోతుంది అనేసి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, గుర్తించుకోవాలి. ఎందుకంటే ఎలాంటి లైఫ్ ను, ఎలాంటి సిస్టాన్ని, ఎలాంటి ప్రొడక్ట్స్ ని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారంటే ఒక్కొక్కరు ఆశ్చర్యానికి గురవుతారండి. ప్రపంచమే ఆశ్చర్యానికి గురవుతుంది. ప్రపంచంలో ఏదైతే ఐటీ సెక్టర్ లో మనకి ఏదైతే పని చేస్తున్నాయో, ఒక గూగుల్ తీసుకొని, ఫేస్బుక్ తీసుకొని, ఏదైతే సోషల్ మీడియా సంబంధించిన ఏదైతే టూల్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఆశ్చర్యానికి గురి అయ్యే విధంగా, ప్రపంచమే ఆశ్చర్యానికి గురయ్యే విధంగా ఇలాంటి జీవితాన్ని ప్రపంచానికి ప్రసాదిస్తున్నారనేసి అనుకునే విధంగా తీసుకురాబోతున్నారండి యాష్ గారు. ఆయనకున్న ఆలోచన తీరు, ఆయనకున్న మైండ్ సెట్ అనేది ప్రపంచానికే అంతు చిక్కలేని విధంగా ప్రతి ఒక్కరి ముందుకు రాబోతున్నారు మన గ్రేట్ CEO యాష్ ముఫారే గారు. ప్రతి ఒక్కరికి ఒక దేవుడితో సమానం అని అయ్యే విధంగా మనకు యాష్ గారు మన ముందుకు రాబోతున్నారని దీని మీద ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని మంచిగా ముందుకు వెళ్ళి ఈ రోజు నుంచన్నా మీరు ఫాస్ట్ గా ఉండండి. నెగిటివ్ ఒక్క 1% కాదు, 0.01% కూడా మీరు నెగిటివ్ లకు వెళ్లకుండా ఫాస్ట్ గా వెళ్ళి ఈ రోజు నుంచన్నా ప్రతి ఒక్క లైఫ్ ని, ప్రతి ఒక్క ఫ్యామిలీ లైఫ్ ని, ప్రతి ఒక్క బిడ్డల లైఫ్ ని మార్చుకోవాలనేసి నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో బాధలు పడుతున్నారండి. ఆ కష్టాలు, ఆ బాధల నుంచి బయట పడాలనేసి మన మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీకు ప్రోత్సాహం ఇస్తూ, మీకు మంచి ఆంటాసులు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేసి ఇప్పుడు ముందుగా మీ అందరికి ఇంటిస్తూ, మనందరికి ఇంటిస్తూ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుని వెళ్తున్నారండి. ఈ ప్రకారంగా తీసుకుని వెళ్లకుండా ఉండిందంటే ఈ రోజుకు చాలా మంది ఫౌండర్స్ అనేది ఐడీలు అమ్ముకొని చాలా మంది ఇబ్బందులకు గురయ్యి ఈ రోజు వచ్చిన తర్వాత పక్కన వ్యక్తి డబ్బులు తీసుకుంటుంటే నాకు కూడా అవకాశం ఉంది, నేను అవకాశం నా చేతులారా చేజార్చుకున్నాను అనేసి బాధపడి కుమిలిపోయి నశించిపోయి ఏమవుతారో తెలియని సిచ్యువేషన్ లో కూడా కొంతమంది అయిపోయే వాళ్ళండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన లీడర్స్ మెయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మోటివేషన్ చేసిన, కంపెనీలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అవన్నీ తెలియజేసినా కూడా చాలా మంది ఐడీస్ అమ్ముకొని, చాలా మంది ఇప్పటికైతే ఏదో
రాదు 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 అనుకున్న వాళ్ళు ఇప్పుడైతే చాలా మంది బాధపడుతున్నారండి. ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడి నెగిటివ్ గా ఉన్నారో అదే నెగిటివ్ వాళ్ళు ఈ రోజు పాజిటివ్ గా వచ్చి ఆన్ ప్యాసివ్ ప్రపంచంలో మనకు ఒకటే ఒక దారి ఓపీ. ఆన్ ప్యాసివ్ నే మన జీవితం, ఆన్ ప్యాసివ్ త్రూనే మన లైఫ్, ఆన్ ప్యాసివ్ త్రూనే మన ఫ్యామిలీ జీవితం మారుతుంది, మా బిడ్డల భవిష్యత్తు బాగుంటది, మా ఫ్యామిలీ భవిష్యత్తు మార్చుకుంటాను, నేను నా భవిష్యత్తు మారుతుంది అనేసి ఆశపడి ఈ రోజు పాలసీకి వచ్చిన రాత్రి జరిగిన వెబినార్, ఎక్సలెంట్ వెబినార్ లో ప్రతి ఒక్కరు పాజిటివ్ వచ్చారండి. ఎవరైతే ఐడియాలు పోగొట్టుకున్నారో వాళ్ళ బాధతో కుమిలిపోయి నశించిపోయి చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారండి. ఆ విధంగా ఇంకా ముందు ఎవరు కాకుండా ఇప్పుడు నుంచి ఫాస్ట్ గా ఉండి ఎవరు మాటలు నమ్మకుండా కంపెనీలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మన లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది, మనం ఏ విధంగా దాంట్లో ఒక లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నాం, అసలు మన లైఫ్ దాంట్లో అన్పాసివ్ త్రూ ఒకసారి స్టార్ట్ అయితే మన జీవితం, మన ఫ్యామిలీ జీవితం, మన పిల్లల జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనేసి నేనైతే చెప్తున్నానండి. దయచేసి అర్థం చేసుకోండి. మనకు టోటల్ ఆల్మోస్ట్ మొత్తం ఏదైతే మనం అనుకుంటున్నామో అన్ని టోటల్ గా రెడీ చేసి మనకు మన ముందరికి తీసుకురాబోతున్నారు. ఎప్పుడు తీసుకురాబోతున్నారంటే వెరీ వెరీ షార్ట్లీ కమింగ్ సూన్ లో మన ముందుకు రాబోతున్నారు యాష్ గారు అనేసి ప్రతి ఒక్కరు తెలుసుకొని మంచిగా ముందుకెళ్ళి రేపటి రోజు ఏది వచ్చినా కూడా ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చేసుకొని ప్రతి ఒక్కరు లైఫ్ ని మార్చుకోవాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీని మార్చుకోవాలి, ప్రతి ఒక్క పిల్లల భవిష్యత్తును మార్చుకోవాలి అనేసి నేను ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ఈ వాయిస్ రికార్డ్ అనేది ఇంతతో క్లోజ్ చేస్తున్నానండి. ఓకేనా? ఓకే రైట్ అండి. ఇప్పటి నుంచైనా హ్యాపీగా ఉండి ఇప్పటి నుంచైనా మనం ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మన లైఫ్ ని మార్చుకోవాలి, మన ఫ్యామిలీ జీవితాన్ని ఎట్ట మార్చుకోవాలి, మన పిల్లల భవిష్యత్తుని ఎట్ట మార్చుకోవాలని తెలుసుకొని మంచిగా ముందుకు వెళ్తారనేసి నేను అనుకుంటున్నానండి. ఓకేనా? ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఓపీ ఫ్యామిలీ మెంబర్స్.